సికింద్రాబాద్ రసూల్పుర జంక్షన్లో ఏళ్లుగా కొనసాగుతున్న ట్రాఫిక్ కష్టాలకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరకనుంది. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వై ఆకారపు ఫ్లైఓవర్లు నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ తుది ఆమోదం మంజూరు చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో భూమి బదిలీకి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సుమారు 150 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ను నిర్మించనుంది. 4 లైన్ల వెడల్పుతో వన్ వే విధానంలో రూపొందించిన ఈ వంతెన మెట్రో భవన్ వద్ద ప్రారంభమై 2 మార్గాలుగా విడిపోతుంది. ఒక మార్గం మినిస్టర్ రోడ్డు వైపు, మరో మార్గం పాటిగడ్డ వైపు దారితీస్తుంది. దీంతో బేగంపేట్, ప్యారడైజ్, కవాడిగూడ, మినిస్టర్ రోడ్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు పెద్ద ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీనగర్ నుంచి పంజాగుట్ట వెళ్లే వైపు ప్రయాణికులకు ఈ ఫ్లైఓవర్ ట్రాఫిక్ సమస్యలను గణనీయంగా తగ్గించనుంది. ఇదే సమయంలో తిరుమలగిరి చెరువు సుందరీకరణ, ఎలివేటర్ కారిడార్ కోసం అదనపు భూమి కేటాయింపునకు కూడా రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.